हरिः आ ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయా. 27/10/2023 శుక్రవారము ఉదయం 10:15. ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము అందించిన జాఫ్రీ హడ్సన్ ధన్యవాదములు తెలియజేస్తూ స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్ 2 విషయాలుగా ఉన్నాయి. మనకు ఎదురుగా కనపడేది ఒకటి ఉంది. దాంట్లో నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్నది ఒకటి ఉన్నది. మనకు ఎదురుగా కనపడేది మనకు తెలుస్తుంది కాబట్టి దాని గురించి మనం ప్రయత్నం ఏమీ అక్కర్లేదు. మన ప్రయత్నం కావాల్సింది దాంట్లో నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్నది ఏంటి, అది ఎట్లాగా మనం అనుభూతి చెందాలి. అది తెలుసుకునేది కాదు, అనుభూతి చెందాల్సింది. అది ఉంది అంట, రహస్యంగా నిగూఢంగా దాగి ఉంది అంటే ఉంది, దానికి మనకి సంబంధం ఏమీ ఉండదు. అట్లా కాకుండా దాన్ని అనుభూతి చెందినప్పుడు మాత్రమే మనలో కూడా అది ఉంది, అక్కడ అదే ఉంది. ఎక్కడ చూసినా గానీ దాగి ఉన్నది ఎక్కడైనా గానీ మనకు కనపడే దానికి వెనుక భాగాన దాగి ఉన్నది ఏదైతే ఉందో అది అన్ని చోట్ల ఉంది అన్నది తెలుస్తుంది. అది తెలుసుకోవడానికి, అనుభూతి చెందడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అట్లా అనుభూతి చెందారు వీళ్ళు, ఈ విషయాన్ని అందించిన వాళ్ళు. మనకెలా తెలిసిందిది?
ఇట్లా రహస్యంగా దాగి ఉందని మనం మామూలుగా ఏమీ అనుకోలేదు గదా! ఎప్పుడు మనం. బాహ్య రూపంతో బాహ్యంగా మనకి తెలిసేది ఏదైతే ఉన్నాయో, వాటిని పట్టుకునే మనం ముందుకు వెళ్తున్నాం. కానీ పవిత్ర గ్రంథాల దగ్గరికొచ్చినప్పటికల్లా రహస్యముగా దాగి ఉన్నది అన్న విషయాన్ని తీసుకొచ్చారు బయటికి. ఎలా తీసుకొచ్చారు వాళ్ళు? ద ఇన్‌స్పైర్డ్ ఆథర్స్. అంటే పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయమంతా ఎలాగొచ్చింది? మనం ఊహించి కల్పనలతో మనం రాయలేదు. మానవులు రాసింది కాదది. అందింపబడింది మానవులకి. అందుకనే వాటిని అపౌరుషేయములు అంటారు. అపౌరుషేయం అంటే పురుషుల చేత వ్రాయబడింది కాదు. ఈ మానవుల చేత వ్రాయబడినవి కావు. అయితే మరి ఎవరు రాశారు? మానవులే రాసింది. కానీ ఎట్లా రాశారు? వాళ్ళకి దర్శనం దృశ్యమానంగా అది కనిపిస్తూ ఉంటే, అది వినిపిస్తూ ఉంటే, వాటిని గ్రంథస్థం చేశారు. అంటే వీళ్ళు అనుభూతి ఎప్పుడు చెందారు? వాళ్ళకి దృశ్యమానంగా ఎప్పుడైతే అందిందో, అప్పుడే అనుభూతి చెందారు వాళ్ళు. ద ఇన్‌స్పైర్డ్ ఆథర్స్. ఆ తర్వాత ఆథర్‌గా మారారు. దాన్ని గ్రంథంలోకి తీసుకువచ్చారు. గ్రంథముగా అందించారు మనకి. అందువల్ల మనం వాళ్ళు రాశారనుకుంటా, వాళ్ళు గ్రంథకర్తలని అనుకుంటాం మనం. కానీ వాళ్ళకి ముందు అనుభూతి చెంది, ఈశ్వర ప్రేరితంగా దాన్ని దర్శించి, అప్పుడు ఆ దర్శించిన విషయాన్ని ఈ పవిత్ర గ్రంథంలోకి తీసుకువచ్చారు. కొంతకాలం పాటు మౌఖికంగా ఒకరి నోటి నుంచి ఇంకొకరి చెవికి అట్లా అందుతూ వచ్చింది. అంటే మనం పిల్లవాడు మాతృభాష నేర్చుకున్నట్టుగా. వాడు దిద్దలేదుగా, అక్షరాలేమి దిద్దలేదు, పదాలేమి పలకలేదు. నేరుగా వాడికి పెద్దోళ్ళు ఇంట్లో మాట్లాడుకుంటుంటే వాడు మాట్లాడడం మొదలుపెట్టాడు. అట్లాగా అది అనుభూతి. అట్లా అందింపబడింది వీళ్ళకి. ఆ అందించిన దాన్ని వాళ్ళు అందుకున్న దాన్ని చుట్టూ ఉన్న వాళ్ళకి సమస్త మానవాళి దీన్ని అనుభూతి చెందాలి అన్నట్టుగా పవిత్ర గ్రంథాల్లోకి ఇచ్చుకుంటా వచ్చారు. అందుకని ద ఇన్‌స్పైర్డ్ ఆథర్స్ ఆఫ్ మెనీ బిబ్లికల్ నారేటివ్స్. బైబిల్‌లో మరి ఎన్నెన్నో కథలున్నాయి. ఎన్నెన్నో అధ్యాయాలు. ఎంతమందో చరిత్రలు. ఎన్నెన్నో సంఘటనలు. వాటన్నిటి యొక్క వివరణ. వర్ వెల్ అవేర్ ఆఫ్ థిస్ ఫ్యాక్ట్. వాటన్నిటిని ఇచ్చినటువంటి అంటే వాటిని దర్శించారు వాళ్ళు. అక్కడ యుద్ధం జరుగుతుంటే, యుద్ధం జరిగింది అని ఊరికే చెప్పడం కాకుండా, అదెప్పుడు జెప్పారు? ముందు చూసిన తర్వాత వాళ్ళు. మనకి సినిమాకు మొట్టమొదటి ఆటకి వెళ్ళిన వాళ్ళు, ఆ సినిమా జూసి బయటకొచ్చి చూడని వాళ్ళకి కథ జెప్పినట్టుగా దర్శించారు ముందు. ఆ దర్శించిన దాన్ని సంజయుడు ఉదాహరణ మనకి. ధృతరాష్ట్రుడికి వివరించాడు. మరి భారత యుద్ధం మొత్తాన్ని 18 రోజులు జరిగిన భారత యుద్ధాన్ని మొత్తం లైవ్‌లో చూపించాడాయనకి. మనకి లైవ్ టెలికాస్ట్ ఉంటుంది గదా! ఆ ప్రోగ్రామ్ జరుగుతుంటే మనం మొత్తం అప్పటికప్పుడు మొత్తం మన ఈ ప్రపంచవ్యాప్తంగా టీవీలో ఉన్న ప్రతివాడు చూడొచ్చు దాన్ని. అందరం చూస్తున్నాం అట్లాగా. అట్లా లైవ్ టెలికాస్ట్‌గా సంజయుడు, సంజయుడు యుద్ధ భూమిలో లేడు. సంజయుడు, ధృతరాష్ట్రుడు అంతఃపురంలో ఉన్నారు. రాజా అంతఃపురంలో. అక్కడ కూర్చొని దానికెన్నో మైళ్ళ దూరంలో యుద్ధ భూమి ఉంది. అక్కడ జరుగుతున్న దాన్ని స్పష్టంగా చక్కగా సినిమాలాగా కనిపిస్తుంటే దృశ్యమానంగా దాన్ని చూస్తూ అదెలాగుంది, ఇదిగో ఈయన ఇట్లాగా చేసి ఇలా బాణం వదులుతున్నాడు. అవతల అతను ఆ బాణం వెళ్లి ఇంకొక ఆయనకి తగిలింది. ఆయన చనిపోయాడు. అని ఇట్లాగా చెప్పుకుంటా వచ్చాడనమాట. ఆ యుద్ధం దృశ్యాలన్నిటిని. ఆ యుద్ధంలో జరిగిన విషయాలన్నిటిని. అట్లా వచ్చిందే మనకి భగవద్గీత. కృష్ణుడు అర్జునుడికి బోధిస్తుంటే
దాన్ని కూడా ధృతరాష్ట్రుడికి బోధించాడు. ఇందులో మనకి సంజయుడు, ధృతరాష్ట్రుడి యొక్క సంవాదం ద్వారా మనకది అందింది. అట్లా గ్రంథస్థం చేయబడిందది. వీళ్ళు ఇన్‌స్పైర్ అయ్యారు వాళ్ళు. సంజయుడు ఇన్‌స్పైర్ అయ్యి ఈశ్వర ప్రేరితంగా అన్ని చక్కగా దృశ్యమానంగా కనిపిస్తూ ఉంటే అనుభూతి చెందుతూ దాన్ని ఇంకొకళ్ళకి వివరిస్తుంటే అది తర్వాత గ్రంథస్థమైంది. వ్యాసుల వారు గ్రంథస్థం చేశారు. ఆయన కూడా దాన్ని అదే పద్ధతిలో దర్శిస్తూ దాన్ని గ్రంథస్థం చేశారు. అట్లా బైబిల్‌లో గూడా ప్రతి సన్నివేశాన్ని చేసి ఆ వివరణలన్నిటిని చక్కగా ఇచ్చారు వీళ్ళు. ఆ వృత్తాంతాలని చక్కగా వివరించారు. ఎందుకు మరి ఇట్లా మళ్ళీ వాళ్ళు చూసి ఇప్పుడు సినిమా చూసారు. సినిమా చూసినోడు వాడి మానాన వాడు ఎళ్ళిపోవచ్చు గదా! చుట్టూ ఉన్నోళ్ళని పిలిచి "భలే ఉందిరా సినిమా" అని ఆ కథంతా చెప్పడం ఎందుకు వాడు? అంటే మీరు గూడా ఈ అనుభూతి పొందండి. భలే ఉంది. ఎంత ఆనందంగా ఉందో ఆ సినిమా చూస్తుంటే అని మిగతా చుట్టూ ఉన్న వాళ్ళకి గూడా వాళ్ళు ప్రేరణ ఇస్తుంటాడు. ప్రేరేపిస్తాడు. పోరి మీరు గూడా చూడండి పోయి అనంటాడు వాడు. అట్లాగే వీళ్ళు చక్కగా అనుభూతి పొందారవి. ఆ సన్నివేశాల ద్వారా ఆ దైవానుభూతిని పొంది, ఆ సమస్తంలోనున్న అంతర్యామిగా ఉన్నటువంటి ఆ దైవాన్ని వాళ్ళు దర్శించి, ఆ దైవానుభూతిని పొంది, వాటిని మళ్ళా గ్రంథస్థం చేశారు. అందువల్ల ఎందుకు గ్రంథస్థం చేశారు? ఇది చదివినవాడు, ఎవరైనా చదువుతుంటే విన్నవాడు, వీళ్ళు గూడా అనుభూతి చెందాలి అన్నట్టుగా. అందుకు పవిత్ర గ్రంథాలు మనకి ఇవ్వబడ్డాయి. మనకది అర్థమైనా అవ్వకపోయినా చదువుతూ ఉంటే, లేతే వింటూ ఉంటే, క్రమక్రమంగా మనలో ఉన్న పొరలన్నీ వాటిల్లో ఉన్నటువంటి నిగూఢంగా దాగి ఉన్న ఆ దైవతత్వం మేల్కాంచి మనకి అనుభూతి పొందటానికి అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల వాళ్ళు ఈ గ్రంథస్థం చేశారు. అంటే రాబోయే తరాల కోసం. అంత శ్రమ పడకుండా. వాళ్ళు మరి అలాగా అర్హత పొందేవాళ్ళు. అనుభూతి చెందటానికి వీలుగా ఉన్నప్పుడే గదా! వాళ్ళకి ఇవన్నీ దృశ్యమానంగా కనిపించినాయి. మరట్లా మనందరము అంత అర్హత పొంది అవన్నీ చేయాలంటే మనకి కష్టతరమైన విషయం గాబట్టి, అంత కష్టతరమైన ఇది కాకుండా చాలా తేలికగా దీన్ని చదివినంత మాత్రాన, విన్నంత మాత్రాన వాళ్ళలో ఆ అనుభూతి కలగాలి అన్న భావనతో వీళ్ళు సమస్త మానవాళికి అవి అందించారు. ఈ పవిత్ర గ్రంథాల ద్వారా. ఇప్పుడు అపోస్తలు పౌలు చెప్పిన దానికి కూడా, దానికి తగిన విధంగానే మిగతా అందరూ గూడా దాంట్లో విషయ వివర వివరణలు ఇచ్చినటువంటి, ఆ వృత్తాంతాలని వర్ణించినటువంటి, ఆ వృత్తాంతాలని ఒక్కొక్క వృత్తాంతాన్ని ఒక్కొక్కళ్ళు వివరించారు. పొలోమనే ప్రతి అధ్యాయాన్ని ఒకడే రాయటం అన్నది కాకుండా, ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్కళ్ళు దర్శిస్తూ వచ్చారు. మనం వేదం చూసుకున్నా ఒక్కొక్క ఋషి ఒక్కొక్క విషయాన్ని ఆయన దర్శించి, ఆయన దర్శించిన దాన్ని అక్కడ అందించారు. ఇట్లా ఇక్కడ గూడా ఎంతోమంది దీన్ని దర్శించి గ్రంథస్థం జేశారు. అనేక గ్రంథాలుగా మనకి ఇచ్చారు. ఈ బైబిలు పాత నిబంధన గాని, కొత్త నిబంధన గ్రంథం గాని. వీళ్ళందరూ గూడా వర్ వెల్ అవేర్ ఆఫ్ థిస్ ఫ్యాక్ట్. ఏంటి? అనుభూతి చెందటం. ఏంటి అనుభూతి చెందటం? అందరిలోనూ జీసస్ ద క్రైస్ట్ కొత్త నిబంధన అనుకుంటే. లేకపోతే యెహోవా పాత నిబంధనకి. ఆ దైవము లేక దైవ కుమారుడు మనలో ప్రతిష్ఠితమై ఉన్నాడు. సుప్రతిష్ఠితమై ఉన్నాడు. అట్లా అనుభూతి చెందారు వాళ్ళందరూ. వెల్ అవేర్ ఆఫ్ థిస్ ఫ్యాక్ట్ అండ్ హాడ్ themselves అటైన్డ్ టు ప్రొఫౌండ్ మిస్టికల్ ఇల్యూమినేషన్.
ఇట్లా ప్రొఫౌండ్ లోతైన అగాధమైనటువంటి గంభీరమైన అంటే మొత్తం వ్యాపించి సర్వత్రా మనము దేహంతో ఎంతవరకు మనం ఆలోచిస్తామో మనకి తెలిసిందంతా దాంతో నిండిపోయింది. ఆ వెలుగుతో, ఇల్యూమినేషన్, ప్రకాశము. ఎటువంటిది ఆ ఇల్యూమినేషన్? మిస్టికల్. అంటే మన కంటికి, మన మామూలు కంటికి, మామూలు చెవికి, పంచేంద్రియాలకి అందేది కాకుండా సూక్ష్మంగా మన కంటికి, మన పంచేంద్రియాలకు అందేవన్నీ బాహ్యంగా ఉన్నది. బాహ్యంగా ఉన్నదంతా నిగూఢంగా ఏదైతే ఉందో అది లేనిది అన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది. కాబట్టి ఆ బాహ్యంగా ఉన్న దాని ద్వారానే దాంట్లో నిగూఢంగా, రహస్యముగా దాగి ఉన్నటువంటి ఆ ప్రకాశాన్ని, జ్వాజ్వలమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ వెలుగుని గుప్తంగా ఉన్నటువంటి ఆ వెలుగుని లోతుగా, లోతైన అగాధమైనటువంటి అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి దాన్ని పొందారు వాళ్ళు. అటైన్డ్ అండ్ హ్యాడ్ దెమ్సెల్వ్స్ అటైన్డ్. వాళ్ళు చేసిందేమిటి? అంతకుముందు ఏదైనా చేసుంటారు. చేసిన దాని మీదట వాళ్ళకి ఆ ఈశ్వర ప్రేరితంగా, ఆ దృశ్యమానంగా మొత్తం వృత్తాంతాలన్నీ వాళ్ళకి కనిపిస్తూ ఉంటే వ్యాసుల వారికి కూడా అలాగే దర్శనమిచ్చినాయి. ఆ పాత్రలన్నీ అక్కడ కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటుంటే, ఆ మాటల్ని ఈయన గ్రంథస్థం చేశాడన్నట్టుగా అన్నమాట. రికార్డ్ చేశాడంతే. అంతేగాని మనం ఒక కథా రచయిత పాత్రలతో మాట్లాడించడం ఉంటుంది. ఒక్కొక్క పాత్రతో ఒక్కొక్క రకమైన దీనిలాగా. ముందే ఇట్లాగా అనుకుంటాడు. ఒక్కొక్క పాత్ర దీని స్వభావం ఇది. దీని ద్వారా ఇట్లాగ జరగాలి అన్నట్టుగా ముందు ఒక ప్లాన్ వేసుకొని, ఆ రచయిత కథని రాయడం ప్రారంభిస్తాడు. అదంతా అతని ఊహా కల్పితంగా ఉంటుందది. అతని యొక్క ఊహాశక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఊహించడం ఏం లేదింకా. అది మామూలు కథల పుస్తకాలకి, ఈ పుస్తకాలకి ఉన్న తేడా ఏంటంటే, పవిత్ర గ్రంథాలకి ఊహించటాలు లేవిక్కడ ఇంక. ఉన్నది, కనిపిస్తున్నది రాయడం. అనుభూతి చెందుతున్నది రాయడం అన్నట్టుగా. అంటే ఈ వీటిని మనకు అందివ్వటం ద్వారా వాళ్ళు ముందే అనుభూతి చెంది, దాన్ని గ్రంథస్థం చేసి, రాబోయే వాళ్ళు గూడా దీన్ని అనుభూతి చెందేటట్టుగా ఉండాలి అన్నది వాళ్ళ యొక్క ఉద్దేశ్యం. వాళ్ళెట్లాగైతే అనుభూతి చెందారో, ఆ వృత్తాంతాల ద్వారా, ఆ వృత్తాంతాలకి రహస్యముగా, నిగూఢముగా దాగి ఉన్నటువంటి ఆ వృత్తాంతాల వెనుక, ఆ వృత్తాంతాలలో లోతైన అగాధమైనటువంటి ఆ లోతుల్లో, ఆ పాత్రల యొక్క లోతుల్లో, ఆ వృత్తాంతాల యొక్క లోతుల్లో దాగి ఉన్నటువంటి ఆ జ్వాజ్వలమానంగా ప్రకాశిస్తున్న ఆ వెలుగుని వాళ్ళు దర్శించినట్టుగానే దీన్ని చదివిన వాళ్ళు కూడా దర్శించాలి అన్న ఉద్దేశంతో మనకి ఆ వృత్తాంతాలన్నిటిని ఒక చోటకి తీసుకొచ్చి పవిత్ర గ్రంథాలుగా మనకి అందించారు. దే న్యూ దట్ రియలైజేషన్ ఆఫ్ ద ప్రెజెన్స్ అండ్ యాక్టివిటీ ఆఫ్ ద గాడ్ వితిన్ ద సోల్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ బెస్టోడ్. తర్వాత ఈ సమస్తము ఆయనతో నిండి ఉన్నది. ప్రెజెన్స్, ఆయన యొక్క సాన్నిధ్యం. ఆయన లేనిదంటూ ఇక్కడ లేదు. సమస్తము ఆయనతో నిండి ఉన్నది. ఇట్లా రియలైజ్ అయ్యారు వాళ్ళు. దే న్యూ దట్ రియలైజేషన్ ఆఫ్ ద ప్రెజెన్స్ అండ్ యాక్టివిటీ ఆఫ్ ద గాడ్ వితిన్ ద సోల్. ఇట్లా ప్రతి ఆత్మ ఎవరికి వాళ్ళకి ఖండ ఆత్మ, విడివిడి ఆత్మలుగా అన్నట్టుగా మనకు ఎలాగైతే ఉందో, ఆ ఆత్మ కూడా ఆయనతో నిండి ఉన్నది. పరమాత్మ తత్వంతోనే నిండి ఉన్నది.
of every man bestowed spiritual, intellectual, and occult powers, which could in truth be grievously misused. ఇట్లా తెలుసుకునేటప్పుడు కల్లా అద్భుతమైన శక్తులు, ఈ అంతర్గతంగా ఉన్న శక్తులు, అతీంద్రియ శక్తులు బయటికి బయటకి బయటపడడానికి అవకాశము ఉండొచ్చు. అవి గ్రీవస్లీ మిస్యూజ్డ్, అంటే దుఃఖకరంగా, ఘోరమైన ఇదిగా వాటిని మిస్యూజ్ చేస్తున్నాం. గ్రీవస్లీ మిస్యూజ్డ్. అది అది చాలా కొద్ది మందికి జరుగుతుంది అనుకోండి. అది మనం ఈ పద్ధతిలో వెళ్ళినప్పుడు ఇంకా వాటిని మిస్యూజ్ చేయటం అనేది ఏం లేదు. సీరియస్ ఇంజరీ could be caused both to those who prematurely discovered these interior powers and to all others who came within the range of their influence. అంటే మనకి నహుషుడిలాగా మనము వృశ్చిక రాశి గురించి చెప్తూ నహుషుడు యొక్క పతనం ఎలాగా జరిగింది, ఉన్నత స్థితికి వెళ్ళి ఇంద్ర పదవిని అధిష్ఠించే స్థితికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి డాముని కింద పడిపోవటం. అంత పతనం ఎందుకు జరిగింది అంటే ప్రాథమికంగా మనం ఈ దైవానికి సంబంధించిన విషయాల్లోకి వెళ్ళకుండా, అంటే నేను నాకు నా కోసము, నాది, నేను నా కోసము అని మనం దేహానికి పరిమితమైన ఆ నేనుతో ఏదైతే ఆలోచిస్తూ ఉన్నామో, భౌతిక విషయాల పట్ల ఆసక్తితో, కామవాంఛలతో, కోరికలతో, అది అలాగే ఉంచి ఈ విషయాల్లోకి మనం వచ్చేటప్పుడు కల్లా అవి వందల వేల రెట్లు పెరుగుతున్నాయి. దానివల్ల అవి మిస్యూజ్ అవ్వటం అనేది జరుగుతుంది. దుఃఖంలోకి వెళ్ళటం జరుగుతుంది. పతనం చెందటం జరుగుతుంది. అందువల్ల మనం అది సమస్త ముందు ఉన్నది ఒకటే, ఆయన యొక్క ప్రెజెన్స్, ఆయన సాన్నిధ్యము మొత్తం ఆయనతో నిండి ఉన్నది అన్న అనుభూతిలోకి వస్తే అప్పుడు ఇవన్నీ ఎగిరిపోతాయి. ఇంకా ఇప్పుడు నేను, నాది, నా దేహము, ఇట్లా ఈ విషయాలకు సంబంధించిన ఆలోచనలు మనకి రావు. ఇక్కడ ఏంటంటే మనకి ఇది మిస్యూజ్ ఎప్పుడు జరుగుతుంది, అలాగే సీరియస్ ఇంజరీ అంటే మనకి హాని, ఆ నష్టము ఎప్పుడు జరుగుతుంది, ఆ పతనం అనేది ఎప్పుడు జరుగుతుంది, could be caused both to those who prematurely discovered these interior powers, అంటే ముందే ఇట్లాగా వీటికి సంబంధించి ఇప్పుడు ఈ మంత్రం దీక్షగా కొన్నాళ్ల పాటు చేస్తే మనలో అద్భుతమైన శక్తి విడుదలవుతుంది. గాయత్రి మంత్రం దాన్ని ఉచ్చరిస్తూ ఉంటే ఒక పద్ధతిలో ఒక అద్భుతమైన శక్తి విడుదలవుతుంది అని, ఆ శక్తి విడుదలవటం కోసం, ఆ శక్తి కోసం ఇలాగా చేయటం అనేది. దాని అక్కడ దైవము అన్న విషయం అక్కడ లేదు. అందువల్ల ఏంటిది, ప్రీమెచ్యూర్లీ డిస్కవర్డ్ దీస్ ఇంటీరియర్ పవర్స్. ఆ విధంగా మనం ఆ శక్తుల కోసం చేసినప్పుడు అవి మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. కానీ వాటితో పాటు మనకేమున్నాయి, మన దగ్గర ఈ దేహం వరకే పరిమితమైన విషయం ఉంది మన దగ్గర. అందువల్ల ఎక్కడికి వెళ్ళినా పరిమితాన్నే చూస్తాం, అపరిమితాన్ని చూడలేము కదా. ఇంకా మనం సమస్త ముందున్న ఈ మొత్తం విశాల విశ్వమంతా ఒక యూనిట్ గా మనకి కనబడదు. మన దేహము మిగతాదంతా వేరు భావనతో ఉండటంతో, భిన్నత్వంతో ఉండటంతో
అప్పుడు మన కోరికలకి సంబంధించి ప్రాముఖ్యత ఏర్పడుతుంది. మన కోరికలు నేల మీద ఉన్నప్పుడు 1% ఒక ఇదిగా ఉంటే, ఒక యూనిట్‌గా అది వేల రెట్లు పెరిగిపోతుంది. ఈ ఉన్నత స్థితికి వెళ్ళేటప్పుడు కల్లా. ఇప్పుడు ఇంకా బలమైన కోరిక, ఇంకా బలవత్తరం అయిపోయి, ఈ మొత్తాన్ని జయించాలి అన్న ఇది. రాక్షసులుగా మరి రాక్షసులు ఎందుకు అట్లాగా జరిగింది అంటే, వాళ్ళందరూ 14 లోకాలు జయించటం, వరాల్ని పొందటం, వరాల కోసం తపస్సు జేయడం, బ్రహ్మ బ్రహ్మనో, విష్ణువునో, శివుడినో ఆయన కోసం తపస్సు చేస్తారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు వరాలు కోరుకుంటారు. ఆ వరాలన్నీ ఏంటి అంటే, ఆ తపస్సు చేయడానికి ముందు ఏ పద్ధతిలో జేశారు? నాకు కావాలి, నాది నాకు, నేను గొప్పవాడినవ్వాలి అన్న పద్ధతిలోకెళ్ళిపోయారు వాళ్ళు. అందువల్ల ఏమైంది? బ్రహ్మాండమైన తపస్సు చేశారు చేయటానికి. ఆ తపస్సుకు మెచ్చి వాళ్ళు ప్రత్యక్షమయ్యారు. ఎవరినైతే వాళ్ళు ప్రార్థించారో వాళ్ళొచ్చారు. మరి ఆ తపస్సు చేశాడు గాబట్టి తప్పనిసరిగా ఇవ్వాలి అతను కోరుకున్నది. ఇతను ఏం కోరుకుంటున్నాడు? తన యొక్క అభ్యున్నతి, తన అందరి మీద ఆధిపత్యం వహించటము, వీటికి సంబంధించే కోరుకున్నాడు. అట్లాగే వరాలిస్తే 14 లోకాలు జయించేసి, ఆ ఇంద్ర పదవిని అధిష్ఠించటం. ఇంద్రుడిని తోసేసి. ఇంద్రుడు, దేవతలు వీళ్ళందరూ ఎందుకున్నారక్కడ? మొత్తం సమస్త మానవాళికి వెలుగుని పంచడం కోసం ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి అందించినటువంటి అంటే మనకెట్లాగైతే నీటి ఆవిరి ఏర్పడి, నీటి ఆవిరి ద్వారా మేఘాలు ఏర్పడి, మొత్తం నేల మీద ఉన్నటువంటి సముద్రము, నదులు వాటిల్లో ఉన్న నీరంతా ఆవిరి అయ్యి, నీటి ఆవిరి ద్వారా మేఘాలేర్పడి, ఆ మేఘాలెందుకు ఏర్పడుతున్నాయి? తిరిగి వర్షంగా మనకివ్వటం కోసం. స్వచ్ఛమైన జలాన్ని ఇవ్వటం కోసం. అట్లా దేవతలు స్వచ్ఛమైన జలాన్ని మనకివ్వడం అన్నట్టుగా, స్వచ్ఛమైన శక్తిని, వెలుగుని, ప్రకాశాన్ని మనకు అందజేయటం కోసం. వాళ్ళు మన నుంచి యజ్ఞాల ద్వారా ఏవైతే ఉన్నాయో, అలాగే మనం చేసే పనులు మనకి ఇతరులకు ఉపయోగపడాలి. ఈ పనులు జేస్తే వీళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. అని ఇట్లా ఇవన్నీ చేస్తూ యజ్ఞయాగాదులు చేస్తుంటే అవన్నీ వీళ్ళకి వెళతాయి. వాటిని తీసుకొని తిరిగి ఇంటారని ఏం జేస్తారు వాళ్ళు మన మీద మేఘాలు ఎట్లాగైతే వర్షం కురుస్తుందో, వర్షం కురిసి మనకి తాగటానికి నీరు, సేద్యానికి, వ్యవసాయానికి నీరు అలాగా ఎలా ఉపయోగించుకుంటున్నాం మనం. అట్లా దేవతలు మనందరికీ శక్తినివ్వటం కోసం, మనందరము ఆధ్యాత్మిక అభివృద్ధి చెందటం కోసం వాళ్ళు ఆ శక్తిని మనకు అందజేస్తున్నారు. వాళ్ళేమి వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకోవటంలా. కానీ ఇతనేం జేస్తున్నాడు, ఈ రాక్షసుడుగా వచ్చిన వాడు మొత్తం వాళ్ళందరినీ పడగొట్టేసి, వాళ్ళ స్థానంలో తన వాళ్ళని నింపి, ఆ వచ్చిందంతా అంటే మేఘంగా ఏర్పడిందంతా వాళ్ళే తీసేసుకోవటం. ఇంక తిరిగివ్వటం లేదిక. ఎందుకనంటే వీళ్ళు భౌతికంగా ఉండేటప్పుడు కల్లా. ప్రీమెచ్యూర్‌గా ఉన్నప్పుడు ఇదిగో ఇట్లాగా మిస్‌యూజ్ అవ్వటానికి అవకాశం ఏర్పడుతుంది. అండ్ టు ఆల్ అదర్స్ హూ కేమ్ వితిన్ ద రేంజ్ ఆఫ్ దేర్ ఇన్‌ఫ్లుయెన్స్. అందులో అదొక ప్రమాదం ఉంది. ఈ విధంగా మనం అంటే ఈ గ్రంథాలను చదివితే ఒక వాక్యం ఏదో ఒక వాక్యం పట్టుకొని, ఆ వాక్యాన్ని నిరంతరం జపిస్తే, నిరంతరం దాన్ని ఉచ్చరిస్తూ ఉంటే, ఒక అద్భుతమైన శక్తి వచ్చేస్తుంది. దాన్ని మన యొక్క అభ్యున్నతికి ఉపయోగించుకోవటం వ్యక్తిగతంగా. అట్లా కాకుండా, ఈ ఆథర్స్ ఎలాగైతే మనకి ఇన్‌స్పైర్డ్ ఆథర్స్ వీటిని అందించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏ పద్ధతిలో అందించారు? ఈ సంస్థ ముందు ఉన్న ఆ వెలుగుని మనలో కూడా ఆ వెలుగు ఉంది. ఆ దైవం యొక్క వెలుగుని మనం గూడా మనలోనే దర్శించొచ్చు. మనలోనే దైవానుభూతిని పొందొచ్చు. అన్న పద్ధతిలో మనము వీటిని చదవాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. అలాగా చదవకపోతే ఏమవుతుందంటే మనకే ఉపయోగం లేకుండా అయిపోతుంది. మిస్‌యూజ్ అవుతుంది. ఆ నకుషుడులాగా ఇంద్ర పదవధిష్ఠించాడు. కానీ వాడిలో ఉన్న కామ వాంఛ పోలేదు.
దానివల్ల ఇంద్రుడి యొక్క భార్యని కోరాడు. దాంతో ఇక అగస్త్యుని యొక్క శాపంతో మళ్ళా భూమి మీదకి రావాల్సొచ్చింది. అలా జరుగుతూ ఉంటుంది. హెన్స్ ద సేఫ్‌గార్డ్ ఆఫ్ ద సింబాలికల్ లాంగ్వేజ్. అంటే ఎందుకు ఇదంతా మనకి నిగూఢంగా, రహస్యంగా దాచారు, బట్టబయలు చేయకుండా అనే దానికి ఒక కారణం ఇదొకటే అన్నమాట. అంటే నేరుగా అందరికీ చెప్పేస్తే ఈ విధంగా పొరపాటు పడటానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా. అయితే ఈ రోజుల్లో ఈ కలియుగంకొచ్చేటప్పుడు కల్లా మనకు ఆ ప్రమాదం లేదు. అందుకే ఇప్పుడు మనం నేరుగా, బాహాటంగా మొత్తం మనకు అందుబాటులోకొచ్చింది. ఎందుకంటే ఇంత నేరుగా, బాహాటంగా అందుబాటులోకొచ్చినా అసలు దీన్ని వెనక చూసేవాళ్ళెవరు? వీళ్ళు భౌతికంగా పైకి వెళ్ళటం ఎలాగనేది ఆలోచిస్తున్నారు గానీ, వీటి ద్వారా మనం ఆ దైవానుభూతిలోకి వెళదాం అన్న ఆలోచన లేకపోవటం. అందుకని దీనికి సంబంధించిన వాళ్ళుంటే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అందువల్ల దీన్ని బాహాటంగా మనం ఈ అంటే ఈ లాంగ్వేజ్‌ని సింబాలికల్ లాంగ్వేజ్ అనేది నుంచి మనకి సైన్స్ పరంగా పూర్తిగా దాని యొక్క అంతరార్థాన్ని వివరిస్తూ బాహాటంగా మనకు అందజేయబడింది ఇప్పుడు ప్రస్తుతం. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదం. థాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.